హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన వీడియో టిష్యూ పేపర్స్తో ఫ్లవర్స్ చేసుకోవచ్చండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ చేసుకోవచ్చు. ఎలాంటి కలర్ కావాలంటే అలాంటి కలర్ కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఏం రాదు, నాకు తెలీదు, అసలు నాకు ఏ ఫ్లవర్ చేయడం రాదు అన్న వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చండి. అది పర్ఫెక్ట్ షేప్లో కట్ చేయాలని ఏం లేదు. అది ఎలా కట్ చేసినా ఫ్లవర్ లానే కనిపిస్తుంది. ఈ టిష్యూలో కూడా కలర్స్ ఉంటాయండి, ఆరెంజ్, రెడ్, గ్రీన్ అలా ఉంటాయి. అవి కూడా తెచ్చుకోవచ్చు. లేదు అంటే మన దగ్గర ఉన్న పసుపు, కుంకుమ కలర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఏదైనా సరే చాలా తొందరగా అంటుకుంటుంది కదా టిష్యూకి. ఇది 40 రూపీస్ అండి. నేను ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను. ఇందులో చాలా ఉంటాయండి. నేను ఒక 8 పీసుల్లో తీసుకున్నాను. దాన్ని ఫోల్డ్ చేయాలి, సెంటర్కి ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి. మళ్ళీ దాన్ని 3 మడతలుగా చేసుకోవాలి. మనం ఏదైతే కట్ చేసుకున్నామో దాన్ని 3 మడతలుగా కట్ చేసుకొని ఎడ్జెస్ ఉంటాయి కదండి, ఎండ్స్, ఆ ఎండల్లో మనం ఏ షేప్ కావాలంటే మీకు నచ్చిన షేప్లో మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఓవల్ షేప్లో అటు ఇటు రౌండ్గా కట్ చేస్తున్నానండి. అదిగోండి, ఒక్కొక్క పీస్ తీసి ఇలా సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసి జస్ట్ ఇలా నలిపితే చాలండి. మీకు ఒకవేళ చేతితో నలిపినప్పుడు కొంచెం అంటుకోవట్లేదు అనుకుంటే జస్ట్ వాటర్ తడి చేసుకుంటే చాలండి, కనకాంబరాలు రెడీ అయిపోతాయి. అవి ఇలా ఎన్నంటే అన్ని చేసుకుని చక్కగా మాలలు కట్టుకోవచ్చండి. పెద్దవాళ్ళు, మనకి కాలం చేసిన వాళ్ళు అది ఉంటారు కదండి, చనిపోయిన వాళ్ళు, ఆ ఫోటోలకి కూడా మనం వేసుకోవచ్చు. ఇలాంటివే బయటని బోల్డ్ అమ్ముతారండి, ప్లాస్టిక్ దండలు అవి తెచ్చి మనం వేస్తాం కదా. అంటే దేవుడికి వేయకూడదు, అలంకరణకి మాత్రం చాలా బాగుంటాయండి. అలానే ఫ్లవర్ వాజెస్ అవి చేసుకున్నప్పుడు ఇవి స్టిక్కీగా మామూలు ఫెవికిక్తో కానీ దేంతో అయినా సరే చక్కగా అంటించుకోవచ్చు. ఇలా ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చండి. ఇక చూడండి, ఇలా 8 కలిపి ఒక ఫ్లవర్ లాగా ఫెవికిక్తో అంటించుకోవచ్చు చక్కగాని. దీన్నే ఎక్కువ చేసుకొని మాల కట్టుకోవచ్చు. సెంటర్లో గ్రీన్ కలర్ జస్ట్ లైట్గా అంటించామనుకోండి, అదో పువ్వులాగే కనిపిస్తుంది అటు ఇటుని. అలానే పెద్ద ఫ్లవర్స్ చేసుకోవచ్చు. ఇంకా ఏ రకం కావాలంటే ఆ రకం ఫ్లవర్స్ చేసుకోవచ్చండి. ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది చూపిస్తున్నారు కదా, అందులో ఏదో ఒకటి 2-3 చూసి మీరు పర్ఫెక్ట్గా రావాలని లేదండి. ఆ సైజ్ అనేది, ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలని లేదు. ఎలా చేసినా సరే అది ఫ్లవర్ లాగే కనిపిస్తుంది. చాలా బాగా కనిపిస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో అలంకరణకి అయితే మాత్రం ఇది చాలా మంచి యూజ్ అండి. చూడండి, నేను మామూలుగా కట్ చేసి ఒక 5-6 పెట్టి అడుగున జస్ట్ కొంచెం గట్టిగా నలిపినట్టుగా పట్టుకుంటే అదొక ఫ్లవర్ షేప్లోకి వచ్చింది. అదే ఇప్పుడు ఈ మల్లె మొగ్గలాగా చేస్తున్నానండి. దీన్ని అటు ఇటు మొత్తం ట్రయాంగిల్ లాగా మడత పెట్టేసి దాన్ని ముడుచుకోవాలి. ముడిచిన తర్వాత చూడండి, దాన్ని మధ్యలో ఇంకోటి పెట్టి మళ్ళీ సేమ్ ఇలానే అలా ముడిచి ఇప్పుడు లాస్ట్లో ఎండ్ గట్టిగా నలిపితే మళ్ళీ మొగ్గల్లా తయారైపోతాయండి. దానికి లాస్ట్లో మనం ఎక్కడైతే నలిపామో ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు, పెద్దవి చేసుకోవచ్చు. పెద్దవి కావాలంటే పెద్దవి చేయొచ్చు. మనం నలుపుతాం కదండి, గట్టిగా బ్రష్ చేసి నలిపిన దగ్గర గ్రీన్ కలర్ కానీ మనం వేసుకున్నామంటే ఇంకంతే అండి, మళ్ళీ మొగ్గల్లాగా. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా కూడా చేసుకొని చక్కగా మాల కట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద ఫ్లవర్ చేసి చూపిస్తానండి. మామూలుగా పేపర్ మొత్తం మడత పెట్టుకున్నాను. దాన్ని మధ్యలో కట్ చేసి మళ్ళీ ఇంకొకసారి 2 సైడ్స్ మడత పెట్టుకొని ఇప్పుడు ఇలా చిన్నగా కట్ చేశానండి. కట్ చేసి దీన్ని ఓపెన్ చేసి మళ్ళీ రివర్స్లో ఫోల్డ్ చేయాలి. మనం ఎటువైపు అయితే కట్ చేసామో దాన్ని రివర్స్లో ఫోల్డ్ చేసి ఇప్పుడు జిఏ వైర్ ఉంటుంది కదండి, ఆ జిఏ వైర్కి కానీ లేదా ఈ టిష్యూ పేపర్ని ఇంకొక కొంచెం గట్టిగా మడత పెట్టుకొని బ్యాండ్ లాగా చుట్టుకోవాలండి. దానికి రబ్బర్ బ్యాండ్ చుట్టినట్టుగా అలా టేప్ చుట్టినట్టు చుట్టేస్తే అదో ఫ్లవర్ షేప్ వస్తుందండి. ఇలా ఒక 5-6 చేసి దానికి జిఏ వైర్ గుచ్చి ఒక బౌల్లో ఎందులో ఉన్న వాటర్ బాటిల్లో పెట్టినా కూడా ఫ్లవర్స్లా కనిపిస్తుందండి. పైన మన దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ అప్లై చేయొచ్చండి. ఏమీ లేకపోతే చెమ్కీలు కూడా అంటించుకోవచ్చు. ఇప్పుడు నేను మందార పువ్వులు కనకాంబరాలులా చేశాను కదండి, ఆ షేప్లో వచ్చినాయి. అవి మాల కడుతున్నాను. ఇలా ఎంత పెద్ద మాలైనా కట్టుకోవచ్చు. మధ్యలో కలర్ పేపర్స్ కూడా యాడ్ చేసుకొని కట్టుకోవచ్చు. అంటే కలర్ టిష్యూలు ఉంటాయి కదా, అవి ఒక 5-6, అలానే మళ్ళీ ఒక 10 అలా కట్టామంటే అండి మనకి కలర్ టిష్యూ మాల తయారవుతుందండి, ఫ్లవర్స్ మాల తయారవుతుంది. ఇప్పుడు పెద్ద ఫ్లవర్ ఒకటి చేస్తానండి. అలాంటి ఫ్లవర్స్ ఒక 6-7 చేసుకొని ఇప్పుడు మనం చూపించినట్టుగా
ఏదైనా బాటిల్కి జిఏ వైర్ ఉంటే సరిపోతుందండి. ఒకవేళ జిఏ వైర్ లేదు అంటే మన దగ్గర చీపురు ఉంటుంది కదండి, బయటన తుడిచే చీపురు, కొబ్బరి చీపురు, దానికి కూడా చక్కగా పెట్టుకోవచ్చండి. అంత ఈజీగా అవుతుంది. ఇప్పుడు దీన్ని రిబ్బన్ మడత పెట్టినట్టు మడత పెట్టానండి, అటు ఇటు. ఇప్పుడు విసనకర్ర షేప్లో వస్తుంది ఇది. దాన్ని కొంచెం గట్టిగా పౌల్డ్ చేసి మధ్యలో ఏదైనా దారం కానీ లేదా రబ్బర్ బ్యాండ్ కానీ వేసుకోవచ్చు, లేదా దారం చుట్టేయచ్చు. చుట్టేసి అటు ఇటు జస్ట్ షేప్ కట్ చేశాను అంతే. రౌండ్ షేప్ పోయింది చూడండి, ఇలా వచ్చింది టెంపుల్ షేప్ లాగా. ఇప్పుడు దీన్ని మనం ఒక్కొక్క లేయర్గా తీసి ముడుచుకోవాలండి. ఎంత పెద్ద ఫ్లవర్స్ అవుతుందో, చాలా ఈజీ అండి. ఈ ఫ్లవర్స్ అయితే మాత్రం చాలా బాగా కనిపిస్తాయి. మనం ఒక 4-5 చేసుకొని ఒక ప్లేట్లో పెట్టి మామూలుగా గుమ్మ ముందు మనం పెట్టుకుంటాం చూసారా, అలా పెట్టినా కూడా చాలా బాగా ఉంటుందండి. వాటర్ అది వేయకుండా ఒక ప్లేట్లో పెట్టి మధ్యలో ఒక కలర్ ఫ్లవర్ పెట్టి అటు మొత్తం రౌండ్గా వైట్ ఫ్లవర్స్ పెడితే ఎంత బాగుంటుందో, ముద్ద మందారంలా వస్తుందండి ఈ ఫ్లవర్ షేపు. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా సింపుల్ కదా. పర్ఫెక్ట్ సైజులో కట్ చేయాలని ఏం లేదు, చూడండి ఎంత బాగా వచ్చిందో. అలా ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని చేసుకోవచ్చండి, తేలిగ్గా ఉంటుంది. ఇలా మాల కట్టుకోవచ్చు, ఇలా ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని చేసుకోవచ్చు చక్కగా. ఇప్పుడు ఇన్ని చేశానండి నేను. ఇవన్నీ మళ్ళీ మాల కడతాను నేను. మాల కట్టి చక్కగా మన పితృదేవతల ఫోటోలకి వేసుకోవచ్చు, లేదంటే ఏమైనా ఎక్కడో దగ్గర అలంకరణ చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా ఫ్లవర్ వాజెస్కు చుట్టుకోవచ్చు, ఎలా కావాలంటే అలాగ ద్వారంకి వేలాడించుకోవచ్చు. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. చూడండి, నేను వేస్ట్ లిప్స్టిక్ ఉంది, అది డేట్ అయిపోయింది అనమాట, పడేయకుండా ఉంచాను, దేనికైనా పనిచేస్తుందని. అది కొంచెం లైట్గా రాసాను చూడండి, మంచి పింక్ షేడ్లో వచ్చి ఎంత బాగుందో. అక్కడ జియో వైర్ వేస్తే అలా వస్తుందన్నమాట. బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్, ఉంటానండి.